తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత కొద్ది రోజులుగా ఎండ తీవ్రతతో అల్లాడిపోతున్న ప్రజలకు అకాల వర్షం కొంత ఉపశమనాన్ని ఇచ్చినా రైతాంగానికి మాత్రం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వాన కురవడంతో పంటలు భారీగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా కోతకు వచ్చిన పంటలు నీట మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో అకస్మాత్తుగా వాతావరణం చల్లబడింది. కుక్కట్పల్లి, కేపీహెచ్పీ కాలనీ, నిజాంపేట్, మూసాపేట్, బాలానగర్, జైంట్యూ పరిసరాల్లో కుండపోత వర్షంతో పాటు పెద్ద ఎత్తున వడగళ్లు కురిశాయి. వేసవి వేడి మధ్య ఒక్కసారిగా వడగళ్లు పడడంతో నగరవాసులు ఆశ్చర్యానికి గురయ్యారు. వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎల్బీ నగర్, మీర్పేట్, కర్మాన్ ఘాట్ ప్రాంతాల్లో కూడా ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది. రాగల కొన్ని గంటల పాటు రాష్ట్రంలోని పలు చోట్ల ఇదే విధమైన వాతావరణం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బలమైన గాలులతో కూడిన వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని జీహెచ్ఎంసీ పోలీసు అధికారులు సూచిస్తున్నారు. చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ఉండకూడదని హెచ్చరికలు జారీ చేశారు. అకాల వర్షం కారణంగా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.